కంపెనీలోకి పోతే కేసు అవుతుంది. కంపెనీలో పోతే ఏమవుతుంది? పోలీస్ స్టేషన్ వస్తారు. ఎందుకు? నా పని కాదు అది. కట్ చేయవలసింది ఎవరంటే ఇంజనీర్లు ఉన్నారు. ఇంజనీర్లు చేయవలసిన పని నువ్వెందుకు చేసినావు అని చెప్పేసి నా మీద కేసు అవుతుంది. తప్పకుండా 100% అది కేసు అవుతుంది అని చెప్పేసి 3 రోజులు ఏం తినకుండా అక్క చెప్పింది బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకోమని. ఆ 3 రోజులు ఏం తినలేదు, ఛాయ్ కూడా తాగలేదు. లోపల అదురుతో ప్రార్థన, వాక్యం చదువుకోవడం. ఈ 3 రోజుల తర్వాత 4వ రోజు పొద్దున్నే కంపెనీలో నుంచి 2 వ్యక్తులు వచ్చి నా కాడికి వచ్చి, సార్ పిలుస్తున్నాడు, మిమ్మల్ని ఇంజనీర్ పిలుస్తున్నాడు, నువ్వు రావాలి అని చెప్పాడు. ఇక నాకు చెమటలు కాడుతున్నాయి. ఏం కాడుతున్నాయి? అదురు జ్వరపడేది, చెమటలు కాడుతున్నాయి. ఏమైతుందో తెలియదు, ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు అని చెప్పేసి భయపడకుండా పోయినా. పోయేసరికి అందరూ లేబర్ అంతా దాదాపు 200 మంది దాకా లేబర్ అంతా ఉన్నారు. అందరు నాకు అవి చూసి నవ్వుతున్నారు. నాకు అర్థం కాదు, నవ్వుతున్నారు. నాకేం లోపల ఏముంది? భయం ఉన్నది అని భయపడకుండా లోపలికి వెళ్ళేసరికి అక్కడ అందరూ నాతో పనిచేసిన వాళ్ళంతా ఉన్నారు. ఉండి ఏం లేదు, ఆ ఫైల్ ఉన్నాయి, ఫైల్ అన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినారు. నాకు అర్థం కాలేదు, ఈ ఫైల్ తీసుకొచ్చి నా చేతిలో పెడుతుండేదంటే ఈ రోజు నుంచి నువ్వు పనికి పోవాల్సిన అవసరము లేదు, ఈ రోజు నుంచి నువ్వు పారబట్టి మట్టి తోవాల్సిన అవసరము లేదు, ఈ రోజు నుంచి నువ్వు లేబర్ ఉన్నారు, లేబర్ను పనికి పంపాలి, వాళ్ళకి అటెండెన్స్ చేయాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. హల్లెలూయా. ఏం పోస్ట్ వచ్చింది? సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది. నేను అనుకున్నది ఏంది? జైలుకి పోతా అనుకున్నా, కానీ నాకేమొచ్చింది? అర్థం కాలే. ఇదేంది? నాకు సూపర్వైజర్ పోస్ట్ రావడం ఏంది? నాకు చదవరాదు సరిగ్గా, 10వ తరగతి చెప్పిన ఫస్ట్ ఫెయిల్, ఇంగ్లీష్ కూడా రాదు. ఎప్పుడు లెటర్ రాస్తే లోపల మొత్తం తెలుగులు రాసి పైన ఏపీ అని పెట్టేది. అంటే అప్పుడు ఉమ్మడికి రాష్ట్రం కదా, పైన ఏపీ అని పెట్టి చక్కగా ఉత్తరాలు వచ్చేది ఇంటికి. ఇంకా ఇంగ్లీష్ రాకపోయేది, ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఇవన్నీ తీసుకొచ్చి చిత్రపెట్టడమే కాదు, ఒక జపాన్ వాచి. ఏం వాచి? జపాన్. మా సూపర్వైజర్ అంటే ఎట్లుంటాడు? జపాన్ వాచి. డ్రెస్ మారింది, ప్యాంట్ మారింది, చెప్పులు పోయి ఏమొచ్చినాయి? బూట్లు వచ్చినాయి. మట్టితో పట్టే గడపరతో చేతితో ఎందుకు వేది? మట్టితో వేది. చేతికి ఏమొచ్చింది? పెన్ను వచ్చింది. అంటే దేవుడు, మా అక్క చెప్పేది కదా, దేవుని నమ్ముకుంటే బాగుపడతావు, దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి. నమ్ముకునే ఎన్ని రోజులకు? 3 రోజులు ఉపవాసం ఉన్న 4వ రోజు సూపర్వైజర్ పోస్ట్ వచ్చింది. సూపర్వైజర్ పోస్ట్ రావడమే కాదు, నెలంతా కొడితే కూడా 3000 సంపాదించకపోయేది. ₹1,00,000 అడ్వాన్స్ నా దగ్గర ఎనీ టైం. 1,00,000 2 లక్షలు. ఎందుకు? లేబర్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ నైట్ ఏం జరుగుతుందో కాబట్టి అడ్వాన్స్గా నా దగ్గర 1,00,000 2 లక్షలు అట్లా ఉంచేవారు. కానీ నాకు బిల్లు బనాంచడము రాదు. షార్ట్కట్లో చెప్పేస్తున్నా, బిల్లు రాయడం రాదు. ఇంగ్లీషు రాయగా బిల్లు, బాంబే అంటే మహారాష్ట్ర, తెలుగు రాదు. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఫ్రైడే రోజు ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తున్నా. ఆ వ్యక్తిని చూపిస్తాము. నాకు ఆయన ఇంజనీర్ చూపిస్తుంది. ఏది నాకు ఇంజనీర్ చూపిస్తుండే దేవుడు? బిల్లు రాసి దగ్గరికి వచ్చింది, 28వ తారీఖు వచ్చింది. వాళ్ళకి 1వ తారీఖు వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. అప్పటిదాకా నేను బిల్లు రాయాలి. అందరూ అనుకుంటారు నాకు పెద్దగా చదువు వస్తుంది అనుకుంటారు, కానీ నాకు ఏం రాదు. అది నాకు తెలుసు, నాకేం చదువు రాదు. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మరి ఏం చేయాలో అర్థం కాక ఆ సార్ను చూపిస్తుంటే శనివారం రోజు ఆ సార్ మా దగ్గరికే డ్యూటీకి వచ్చింది. లేబర్ మీద పంపిస్తారు, కరెంటు లేదా, మొత్తం ఏరియా అంతా కరెంటు కాబట్టి ప్రైవేట్ కంపెనీ. అక్కడ పంపించినప్పుడు ఆ రోజు మా దగ్గరికి వచ్చాడు. అతను కానీ తెలుగు వ్యక్తి అని చెప్పి ఎవరికి తెలియదు. ఎంతసేపు ఆయన ఆ సార్ను మహారాష్ట్ర అని అనుకుంటున్నారు తప్ప తెలుగు వ్యక్తి అన్న సంగతి ఎవరికి తెలియదు. ఆయన తెలుగు వస్తుంది, తెలుగుడే. మహారాష్ట్ర అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి మహారాష్ట్రే అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం నాకు అతన్ని చూపిస్తుంటే, నేను పోయి అతనితో తెలుగు మాట్లాడుతుంటే క్యారే అంటుండు. దేవుడు నన్ను ఎందుకు చూపిస్తుండు, వీడేమో క్యారే అంటుండు. ఇక ఏం చేయాలి బాబు, 2 రోజులు బిల్లు బనాంచే అర్థం కాక బండ బూతు దిక్కు తెలుగులో ఏం చేసినా
రోషానికి వస్తాడు కదా. తెలుగు అర్థం కానివాడు రోషానికి రా, అంతేనే కదా. తెలుగు వచ్చినోడు ఏం చేస్తాడు? రోషానికి వస్తాడా? బండ బుద్ధి తిట్టినా, తిడతానికి దండం పెడతారా, తిట్టకరా అంటుడు. ఏమన్నాడు? నీకు దండం పెడతా, తిట్టకరా, ఏం కావాలి చెప్పరా నీకు అన్నాడు. అయ్యా నా పరిస్థితి ఇది, నాకా ఇంగ్లీష్ రాదు, తీసుకొచ్చి అన్నీ నా చేతిలో పెట్టాడు. రేపు 1st తారీఖు జీతాలు ఇవ్వాలి, 28వ తారీఖు ఇవ్వాలి, ఏం కావాలి చెప్పు నీకన్నా. నాకు ఈ బిల్లు ఎట్లా రాయాలో చెప్పు నాకు ఫస్ట్, కాకపోతే నీకు 500 రూపాయలు ఇస్తా కానీ ఆ బిల్లు రాయి అని చెప్తే ఆయన ఉద్దేశం అంటే ఫుల్ బాటలు తాగుతున్నాయి కానీ కిక్ ఎక్కదు. ఏం తాగుతాడు? ఫుల్ బాటలు తాగుతాయి కానీ ఇప్పుడే స్టార్ట్ చేసినా అంటాడు. ఫుల్ బాటిల్ అయిపోయినాక ఇప్పుడే స్టార్ట్ చేసిన మందుని అంటాడు. అయినా పోయినా పర్వాలేదు అని తీసుకుపోయి పెద్ద హోటల్ తీసుకుపోయి కూర్చోబెట్టి ఆ హోటల్నే కూర్చోబెట్టి బిల్లులు టక్క రాపించిన ఒట్నే రాసుకొని అన్నాడు. ఇట్నే కాదు 3 నెలలు లేకున్నా తర్వాత నేను చూసుకుంటాను అన్నాక అతని ద్వారా ఆ ఇంగ్లీష్ నేను నేర్చుకున్నాను. ఎప్పుడు తారీఖు? 1st తారీఖే. దాదాపు 30 కాంట్రాక్ట్ ఉంటే 30 కాంట్రాక్టర్లో ఫస్ట్ జీతం ఇచ్చింది నేనే అందరికి. హల్లెలూయా. ఎందుకు? నేను రాస్తేనే తప్పులు పోతాయి. ఆయన రాస్తాడు ఇంజనీర్ టక్క రాసింది, స్పెల్లింగ్ మిస్టేక్లో ఏం లేదు కాబట్టి ఆ పెద్ద సార్ టక్క సంతకాలు పెట్టారు. బిల్లు ఇచ్చేసి 31వ తారీఖు నైటే 9 లక్షల రూపాయలు క్యాష్ అవుతున్నాం. తీసుకొచ్చిన 1st తారీఖు జీతాలు వేస్తారు. అందరూ పరిశాన్, ఇంతవరకు ఇవ్వలేదు ఇంత 1st తారీఖు నన్ను ఇంత పొద్దుగాల జీతాలని. అట్లా దేవుడు నన్ను ఆ పొజిషన్లో తీసుకొని వచ్చినాడు. ఎప్పుడు ఎనీ టైం లేబర్, ఎనీ టైం క్యాష్. ఏం మారింది? బతుకు మారింది, బట్టలు మారినాయి, సింహాసనం వచ్చింది, మెత్తడి కుర్చీ మీద కూర్చుంది కంపెనీలో పోయి. అట్లా దేవుడు నన్ను దీవించినాడు. ఆ విధంగా నేను దేవుని నమ్ముకున్నా. అన్ని మంచిగా టైం చూసుకోవాలి. ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది.